ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు. కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో ఇక్కడ గురుబ్రహ్మనగర్లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న బస్తీ దవాఖానకు నేను రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ నవ్య, అదేవిధంగా వారి సపోర్ట్ స్టాఫ్తో మా కార్పొరేటర్ గారు, మేము అందరం స్థానికంగా ఉండే నాయకత్వం కలిసి మాట్లాడినాం. వారిని అడిగినాం, ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే, సార్ రోగులు వస్తున్నారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు, కానీ మాకు జీతాలు లేవు, 4 నెలలుగా మాకు జీతాలే రాలేదు, మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు, కానీ మాకు మాత్రం వస్తలేవు సార్, 4 నెలలు అయిందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు. అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైంకు అంటే 108 రకాల మందులు ఉండాలి, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. మరి ఇవాళ మేము వస్తున్నామని కొన్ని తెప్పించినట్టున్నారు, కానీ లేకపోతే మందులు కూడా పట్టించుకునేవాడు లేడు, కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు.